నమస్తే మ్యామ్. నమస్తే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఎపిలెప్సీ గురించి మాట్లాడదాం ఇవాళ. ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ పేషెంట్‌కి తెలిసుంటుంది. లైక్ మూర్ఛ వ్యాధి ఉన్నింది అని. దాన్ని మనం ఇంగ్లీష్‌లో ఎపిలెప్సీ అని అంటాము. సో, ఆల్రెడీ ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నారో అవి ఫస్ట్ థింగ్ మనం స్టాప్ చేయకూడదు. అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి మీ డాక్టర్ గారు మీకు క్లియర్ కట్‌గా చెప్తారు. మీరు న్యూరో ఫిజిషియన్‌ని కానీ, ఫిజిషియన్‌ని కానీ కలిసి ఇట్లా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అని వాళ్ళకి చెప్తే మీరు వాడుతున్న మెడిసిన్ ప్రెగ్నెన్సీలో కూడా వాడగలిగేదైతే అదే మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే దానికి తగ్గట్టుగా డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ అండ్ ప్లానింగ్ అని అనుకున్నప్పటి నుండి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల బేబీకి కలిగే ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం డిఫరెంట్గా బెనిఫిట్ ఉంటుంది. ఇది మినిమం 3 months అహెడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాడమని చెప్తూ ఉంటాం. మూర్ఛరోగం ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైపోతుందంటే అయ్యో మెడిసిన్స్ వల్ల బేబీకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో అని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ కాగానే చాలామంది ఆపేస్తూ ఉంటారు ఈ ఎపిలెప్సీకి వాడే మెడిసిన్స్. అది ఫస్ట్ థింగ్ అసలు స్టాప్ చేయకూడదు. మీకు ముందు చెప్పిన విధంగా ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అండ్ మీరు మీ కన్సర్న్డ్ ఆబ్స్టెట్రిషియన్ని మరియు లైక్ ఫిజిషియన్ ఆర్ న్యూరో ఫిజిషియన్ మీరు ఎవరితో అయితే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళతో కంటిన్యూస్ జాయింట్ కన్సల్టేషన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకా ఈ ఎపిలెప్సీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండబోతుంది అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. కొందరికి ఇప్పుడు ముందు ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చేవో ప్రెగ్నెన్సీలో కూడా అలాగే ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ వల్ల లేకపోతే ఫుడ్ కానీ స్లీప్ కానీ డిప్రైవేషన్ వల్ల ఇంకా రిస్క్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కనుక ఈ ఫిట్స్ వచ్చినాయి అంటే ఈ ఎపిలెప్సీ అట్లా ఏమైనా వస్తే దాని కాంప్లికేషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. సో మెడిసిన్స్ మీరు వాడుతున్నవి అసలు స్టాప్ చేయకూడదు, కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. కానీ వాడుతున్న మెడిసిన్స్కి కొన్ని కాంప్లికేషన్స్ ఎక్స్పెక్టెడ్. అంటే బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనము కొంచెం ఫ్రీక్వెంట్గానే చూస్తూ ఉంటాం వాడే మెడిసిన్స్కి. సో అందుకని మోర్ నెంబర్ ఆఫ్ చెకప్స్ కానీ, మోర్ నెంబర్ ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ అవసరము, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ విజిట్స్ టు హాస్పిటల్ అవసరం పడుతూ ఉంటాయి. డెలివరీ అయ్యాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? డెలివరీ తర్వాత చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత రిస్క్ ఉంటుందో డెలివరీ అయ్యాక ఇంకా రిస్క్ పెరుగుతుంది. ఎందుకు ఇంత రిస్క్ పెరుగుతుంది అంటే డెలివరీ అయిన తర్వాత ముందులాగా డైట్ కానీ ఫుడ్ స్లీప్ కానీ అలా కొన్ని అంత మన షెడ్యూల్డ్గా జరగవు. ఫుడ్ అంటే బేబీ ఫీడింగ్ వాటన్నిటిలో స్లీప్ డిప్రైవేషన్ కామన్గా చూస్తూ ఉంటాం. సో డెలివరీ అయ్యాక ఖచ్చితంగా 24/7 మీతో ఒకరు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. మీరు ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా బెడ్ కార్నర్లో కాకుండా సెంటర్ ఆఫ్ ద బెడ్లో కూర్చొని చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఫుడ్ టైమింగ్స్ ఏది అంటే మీకు ఇలా తినాలి అని పెట్టుకోకుండా ఏది మీ ఇంట్లో కుదిరితే అది వెంటనే తినేసి మెడిసిన్స్ అస్సలు స్కిప్ చేయకూడదు. మెడిసిన్ స్కిప్ చేస్తే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి. అండ్ ఇంకా బేబీకి ఎప్పుడైనా నాపీ చేంజ్ చేస్తున్నప్పుడు కానీ, బట్టలు మారుస్తున్నప్పుడు కానీ బేబీని కూడా ఎడ్జ్ ఆఫ్ ద బెడ్లో కాకుండా సెంటర్ ఆఫ్ ద బెడ్లో పెట్టుకొని మార్చుకోవడం సేఫర్ వే. అండ్ పడుకున్నప్పుడు కూడా సేఫ్టీ అంటే ఒకవేళ ఫిట్స్ వచ్చినా మీకు కానీ బేబీకి కానీ హామ్ లేని విధంగా ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో ఒక మనిషి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా స్నానానికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక్కరే బేబీని పట్టుకొని మేనేజ్ చేయకుండా ఇంకొకరు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.